హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా? ఎలా ఉందండి సమ్మర్ హీట్గా ఉందా అండి? మాకు కూడా అలాగే ఉందండి. కాకపోతే ఫంక్షన్స్ మాత్రం వస్తూనే ఉన్నాయండి. రోజు చిన్న చిన్న ఫంక్షన్లు, వ్రతం అని అదని ఒడిబియ్యం అని వెళ్తూనే ఉన్నామండి బయటికి. ఈరోజు కొద్దిగా వ్రతం ఉందండి మా వాళ్ళది, అందుకొరకు వెళ్తున్నామండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి మామూలు కాటన్ సారీ అండి, చందేరి లాగా ఉంటుంది కాటన్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి. ఓకే అండి, చందేరి కాటన్ లాగా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్ అంటేనే హీట్లో మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి. అవన్నీ తట్టుకోగలగాలి. మనం ఏ దానికి తట్టుకోలేమండి. వర్షానికి తట్టుకోలేము, చలికి తట్టుకోలేము, అలాగే హీటర్ని కూడా తట్టుకోలేమండి. కాకపోతే మనకన్నా ఏసీలు అవి సౌకర్యాలు ఉంటాయి, కానీ మన పల్లెటూర్లలో చెట్లే ఆధారం కదండి. చెట్ల గాలి వాళ్ళకు మంచిగా స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓకే అండి, ఈరోజు కొన్ని లండన్ విశేషాలు చెప్తానండి. చాలా ఉన్నాయి, షార్ట్స్లో పెట్టాను చిన్న చిన్నవి. ఇలా లాంగ్ వీడియో కూడా చేయొచ్చని ఇప్పుడు తెలిసింది కాబట్టి కొద్దిగా పెడుతున్నానండి. చాలా మటుకు డిలీట్ చేశాను. కొన్ని విశేషాలు ఉన్నాయి, చూడండి. ఓకే, లండన్కి వెళ్ళినప్పుడు 3 months బ్యాక్ వెళ్ళాను కదండి. అప్పుడు తీసిన వీడియోస్ ఇవి. అప్పుడు అనుకోలేదండి యూట్యూబ్ పెడతానని కూడా అనుకోలేదు, ఏదో సరదాగా తీశాను, అందుకొరకు ఇలా తీశాను. చూడండి, అది క్లీనింగ్ చేసే వాళ్ళు వచ్చారండి. అలాగే గ్రాస్ను ట్రిమ్ చేస్తున్నారు, కనబడతలేరు, లైట్గా కనబడుతుంది. మేము 4th floorలో ఉంటామండి, అక్కడ అపార్ట్మెంట్స్లో, అందుకొరకు చాలా చిన్నగా అనిపిస్తుంది. అలా గ్రాస్ని ట్రిమ్ చేస్తారండి వాళ్ళు. 15 daysకి ఒకసారి వస్తారండి క్లీనింగ్ వాళ్ళు కూడా. అంత మిషన్సే, వాళ్ళు చేసేది కనబడదండి, అంత మిషన్ తోటే చెత్త అన్నీ తీస్తారు. వ్యాక్యూమ్ క్లీనర్ లాగా ఉంటుంది. ఓకే అండి, ఈ విధంగా చుట్టుముట్టు అపార్ట్స్ చాలా ఉంటాయండి. కాకపోతే డబుల్ బెడ్రూమ్సే ఉంటాయండి, 3 అంతా ఉండవు. మన దానికి విభిన్నంగా ఉంటుందండి, మన అపార్ట్మెంట్స్కి విభిన్నంగా. ఒక టైపు లాగా ఫస్టే ఒంటిల్లు రావచ్చు, ఫస్టే బెడ్రూమ్ రావచ్చు, ఇలా ఉంటుందండి వెరైటీగా. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బాబు వాళ్ళ రెంటే అండి ఇప్పుడు ప్రస్తుతం. ఈ విధంగా ఉంటుందండి, చుట్టుముట్టు తీస్తున్నాను చూడండి. ఓకే అండి, ఇవన్నీ కార్స్, ప్రతి ఒక్కరికి కార్ లేనిది ఉండదండి. అది చాలా అవసరము, ఎందుకంటే నడవలేరు కొందరు స్టేషన్కి వెళ్ళాలంటే. కాకపోతే కార్లలో వెళ్తే 1 hour ఎక్కువనే పడుతుందండి టైం, అందుకొరకే ట్రైన్లో ఎక్కువ వెళ్తారు. ఆఫీసులకు మాత్రం డైలీ కొందరు కార్ తీసుకెళ్తారు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు బయటికి వెళ్తున్నామండి, మా పాప చేతి పట్టుకుంటా అంటే అంటుంది. ఓకే అండి, అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం స్టేషన్కు. రైల్వే స్టేషన్ దగ్గరేనండి స్టేషన్ నుంచి ట్రైన్లో వెళ్తే మనం చూసే ప్లేసు టైం తక్కువ పడుతుందండి. క్యాబు అది తీసుకుంటే ఎక్కువ టైం పడుతుందని మేము ఇలా నడుచుకుంటూ స్టేషన్కి వెళ్తున్నామండి. మా బాబు హాయ్ చెప్తున్నాడు, అందుకు హాయ్ చెప్తున్నాను. ఇలా చుట్టుముట్టు అపార్ట్సే ఉంటాయండి, చాలా నీట్గా ఉంటాయి రోడ్స్. ట్రాలీలో తీసుకువెళ్తామండి. ఇప్పుడు నడుస్తుంది చెర్రీ, ట్రైన్లో కూడా చెర్రీ ట్రాలీనే కూర్చుంటుందండి, కానీ ఎక్కువ కూర్చోదు, మాతోటే ఉంటా ఉంటుంది. అదిగో నడుస్తుంది చూడండి. నేను ఇతల సైడ్ రోడ్ మీద తీస్తున్నానండి. ఇలా ఉంటాయి బిల్డింగ్స్ అన్నీ. ఎండ ఎంత ఉంటుందో మళ్ళీ చలి, కోల్డ్ కూడా అలాగే ఉంటుందండి. ఇప్పుడు చలి లేదు, మేము స్వెటర్స్ వేసుకోలేదు. ఇంకా అక్కడ వెళ్తే మాత్రం కోల్డ్ అయ్యి అది కోట్ కూడా వేసుకోవాలండి, ఫుల్ కవర్ చేసుకోవాలి, షూస్ వేసుకుని వెళ్ళాలి ప్రతి ఒక్కరం. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉంటుందండి. ఇప్పుడు చూస్తే అలా ఉంది, ఎండ ఉంది అనుకుంటాం, కానీ మనకు ఫ్రిడ్జ్లో ఉన్నట్టే అనిపిస్తుందండి. మా అబ్బాయి మమ్మల్ని స్వెటర్ వేసుకోండి అని తప్పనిసరిగా వేపిస్తాడండి. వాళ్ళ డాడీ లాపరవ చేసినా కూడా వేపిస్తాడు. ఈ విధంగా ఉంటాయండి అపార్ట్మెంట్స్. చూసారా, నచ్చాయా?
నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఈ విధంగా నడుచుకుంటూ ఇంకా వెళ్తున్నామండి. ఇంకా మెయిన్ రోడ్ వస్తుంది. ఇదంతా ఇంటికి దగ్గరలో ఉన్న మామూలు రోడ్స్, అపార్ట్మెంట్ మధ్యలో ఉన్న రోడ్డు. ఇంకా మెయిన్ రోడ్ అయితే చూడండి రష్ ఉంటుంది, కార్లు వెళ్తూ ఉంటాయి అండి. ఇప్పుడు క్రాస్ చేస్తున్నారు చూడండి వీళ్ళు. వస్తలేదు దొంగపట్టి నడుస్తూ ఉంటుంది. వస్తుంది చూడండి. వాళ్ళ తాతకు ఆమెకే జత అండి. అక్కడ లండన్లో ఉన్నప్పుడు స్కూల్ నుండి తీసుకొస్తుండే, మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్తుండే. బయటికి వెళ్తుంటే ఇలా టైంపాస్ చేస్తుండండి. పార్క్కి వెళ్ళి అక్కడ వెళ్ళి వీళ్ళు ముందర నాకు స్పీడ్గా నడుస్తుంటారు. నేను వీడియో కొరకు మెల్లగా నడుస్తుంటండి. ఈయన కూడా నా కొరకు మెల్లగా నడుస్తుండే. ఇలా వెళ్తున్నామండి. ఒక ఒక్క పాప ట్రాలీలో వెళ్తుంది, చిన్న ఎర్రగా ఉంది, ముద్దుగా బుడ్డు ఒకటి. ఓకే అండి. ఈ విధంగా మెయిన్ రోడ్కి వచ్చామండి. క్రాస్ చేసి ఇదిగోండి వెళ్తున్నాయి కార్లు, అన్నీ వెళ్తున్నాయి చూడండి. ఇలా ఉంటుందండి. 3 రోడ్స్ ఉంటాయి. ఒకటి వాకింగ్ కుక్ ఉంటుంది, ఒకటి పోవడానికి, ఒకటి రావడానికి అన్నట్లు కార్లు అడుగడుగునా చెక్ అవి కూడా ఉంటాయండి. ట్రాఫిక్ 5 నిమిషాలు ఆగాలి. అక్కడ గ్రీన్ లైట్ కనబడుతుంది చూడండి. అక్కడ రెడ్ లైట్ పడితే ఆగాలండి కొద్దిసేపు, లేకుంటే క్రాస్ చేయొచ్చు. నేను అలాగే తీస్తున్నాను వీడియో. రండి మమ్మీ తొందరగా అని అంటున్నాడు చింటూ. ఓకే అండి. ఇలా నడుచుకుంటూ స్టేషన్కి వెళ్ళామండి. ఇది స్టేషను. అంతా హడావిడిగా గందరగోళంగా ఉంది. సౌండ్ తీసినా అండి, పెడదాం అనుకుని మర్చిపోయినా. ఇదంతా స్టేషన్ అండి. స్టేషన్లో మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఇస్తారు. మనం కార్డు పెట్టాలండి. ఏటీఎం పెట్టినట్టు పెట్టి ఎంట్రన్స్ ఉంటుందండి, అంతే. ట్రైన్లో వెళ్తే ఇలా ఉంటుందండి. ఇప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ ఇదండి. ట్రైన్ ఇంకా రాలేదు, చూస్తున్నాము. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామండి. ఇంకా చాలా ఉండే, ఎక్కడ పడ్డపోయామండి. వీడియోస్ వెతికినప్పుడు తీస్తాను. ఇది ఒక షాపింగ్ మాల్. అంతా విండోస్. నాకు ఏమీ కొనాలనిపించలేదండి, మామూలుగా చూస్తున్నాను. రేట్స్ మనకు వాళ్ళకి చాలా రేట్స్ ఉంటాయండి. మనం అవసరం ఉన్నవి ఏమి కొనలేము. ఎంజాయ్ చేయడానికి సైట్ సీయింగ్కి వెళ్ళాల్సిందే లండన్. కానీ మనం ఏం కొనాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న పర్సు అక్కడ 1000 రూపీస్ విలువ అండి. అక్కడ ఉందనేమో కానీ ఇక్కడికి చూస్తే 1000 రూపీస్ విలువ అవుతుందండి ఒక చిన్న పర్సు కూడా. అందుకొరకే ఏం కొనలేదండి. చూస్తున్నాము. మా బాబు షూస్ ఏమో కొంటా అని చూస్తున్నాడు. వాళ్ళ డాడీకి కూడా ఏవో కొంటా అంటున్నాడు, చూస్తున్నాను. అందుకొరకే నాకు స్వెటర్ తీసుకున్నారు, గ్రీన్ కలర్. ఇది బస్సులో వెళ్తున్నామండి. మరుసటి రోజు మళ్ళీ నెక్స్ట్ వీక్ అనమాట. ఆ బస్సులో వీడియో తీస్తున్నాను. సౌండ్ తీద్దామంటే ఇలా వస్తుందో రాలేదు, సౌండ్ పోయిందండి. ఓకే, ఇలా తీస్తున్నాను. బస్సు డబుల్ డెక్కర్ బస్ అండి. ట్రాలీ కూడా, చెర్రీ ట్రాలీ కూడా ఉంటుందండి దీంట్లో. నిలబడవచ్చు, హాయిగా మంచిగా కూర్చోవచ్చు. దగ్గరనే కదా అని ఇంకా నేను నిలబడి ఉన్నాను. అలాగే వీడియో తీస్తున్నానండి. చూద్దాము ఎలా ఉంటుందో అని. అన్నీ స్టేషన్ వచ్చేది అన్నీ కంప్యూటర్లో చెప్తుంటుందండి, ఫీడ్ అయి ఉంటుంది. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉంటాయి సీట్లు అన్నీ, అలా ఉంటాయండి. ఓకే అండి. పార్కుకి వచ్చామండి. ఆ రోజు ఇలా ఉంది, సెలయేరులాగా, సరస్సులాగా ఉంది కొద్దిగా. మా చెర్రీకి ఆనందం వదిలే కదండి. అదో ఎలా గంతులేస్తుందో చూడండి. నేను సెల్ఫీ తీస్తున్నాను ఇప్పుడు, కానీ సీనరీ బాగుందని. ఓకే, చాలా బాగుంటుందండి గ్రీనరీ మాత్రం. ఇప్పుడు చూస్తారు కదా, అసలు ఉండదేమో అనుకుంటాం లండన్లో, కానీ చాలా గ్రీనరీ ఉందండి. మార్నింగ్ వెళ్ళాము, టిఫిన్ చేసి కొద్దిగా
ఐస్ క్రీమ్లు తిన్నాము, కూల్ డ్రింక్ తీసుకున్నాము, అంతే అండి. పల్లీ చెక్కి తీసుకున్నాము, టిఫిన్ ఇంకా పిజ్జాది ఆర్డర్ చేసి తిన్నామండి, అంతే. ఆఫ్టర్నూన్ చెర్రీకి కర్డ్ రైస్ పెట్టుకొచ్చింది, అంతే. ఇంకా అక్కడనే మధ్యాహ్నం ఉండి ఆఫ్టర్నూన్ వెళ్ళామండి ఇంటికి. ఓకే అండి, ఇలా ఉంటుందండి గ్రీనరీ. సాటర్డే రోజు వెళ్ళాము. సాటర్డే సండేనే అండి మేము తిరిగేది ఎక్కువ. ఇంకా ఆ రోజే సద్వినియోగం. ఆ రోజు వర్షం పడితే ఇంక అంతే సంగతులు. కాకపోతే ఎండ ఉంది బాగానే, మళ్ళీ చలి ఉందండి. చలి అంటే చలి గాలిలు వేయవండి, ఏదో ఐస్లో ఉన్నట్టు ఉంటాం. ఓకే అండి, ఈ విధంగా డక్స్ అన్నీ ఉన్నాయి. చెర్రీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆమె ట్రాలీలో తీసుకుపోవాలి కానీ ట్రాలీ ఉట్టినే దుబ్బుకుంటూ వెళ్తున్నాం. ఓకే అండి, ఇవి అది చూడండి ఇలా ఎగురుతున్నాయి అన్నీ. పావురాల్లో ఏంటో అవి ఎగురుతూ ఉన్నాయండి. కాకపోతే చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండేనండి. 2-3 అవర్స్ గడిపాము అక్కడనే. రోడ్డు ఇలా చుట్టుముట్టు పెద్ద గ్రౌండ్ లాగా ఉందండి. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులేసి అంత ఉందండి. ఒక దగ్గర చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ దిగాం. పర్యాటకులు వస్తూనే ఉంటారండి. సాటర్డే సండే ఇంట్లో ఉండేదే కష్టం అండి. అదిగోండి గ్రీనరీ ఎలా ఉందో. ఏదో లెటర్ బాక్స్ ఉందండి అక్కడ, పోస్ట్ ఆఫీస్ లాగా. ఇలా ట్రాలీ తీసుకురా, కుక్కని చూసి వా వా అంటుంది చెరికి. వావ్ వావ్. వాటర్ చూడండి బ్లాక్గా ఉంటుందండి, ఏదో సరస్సులాగా. అంత శుభ్రమైన నీరు కాదనమాట అవి. థేమ్స్ నది కూడా అంతే అండి, శుభ్రమైన నీరు కాదు. ఓకే అండి, ఇది మళ్ళీ ఒకరోజు టైంపాస్ అయితే లేదండి, నేను కిందికి వెళ్ళి వీడియో తీశానండి. ఇదంతా చుట్టుముట్టు బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో వీడియో చూద్దాము. అప్పుడు యూట్యూబ్లో పెడదామని కాదు కానీ ఏదో మా వారికి వాట్సాప్లో పెడతామని తీశానండి ఈ వీడియో. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి, అసలు నాకు ఏ ఉద్దేశం లేదు ఇప్పుడు యూట్యూబ్లో ఉండే ఉద్దేశం. ఏదో నా ఆనందం కొరకు తీశాను ఈ వీడియో, అంతే. ఓకే అండి, ఇప్పుడు పనికొచ్చిందండి. ఇదొక వ్లాగ్ చేస్తానని కూడా తెలియదు నాకు. ఇవన్నీ బిల్డింగ్సే అండి, చుట్టుముట్టు గేట్స్ ఉంటాయి. వాచ్మెన్ అస్సలు ఉండడండి, మనమే అది కీస్ పెట్టాలి, ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది అండి. కింద లిఫ్ట్ డోరు అని కోడ్ నెంబర్ ఉంటుంది, అంతే అండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చిదానిలాగా ఇదే వీడియో తీశానండి. ఇంటి చుట్టుముట్టు చాలా పెద్దగా అపార్ట్మెంట్ మొత్తం తిరిగానండి. చుట్టుముట్టు అపార్ట్స్నే రోడ్ మొత్తం తిరిగాను. ఇలా తీసుకుంటూ వెళ్ళాను. మార్నింగ్ కొద్దిగా వర్షం లేదు, వర్షం కూడా ఉండే అప్పుడు సీజన్, కానీ వర్షం లేదని తొందరగా వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత ఫుల్ వర్షం అండి. చెట్లు మాత్రం బాగానే ఉన్నాయండి, ఏం పెద్ద రఫ్గా లేదండి, ఆహ్లాదకరంగా ఉంటాయి. చుట్టుముట్టు పార్క్ ఉంది, పిల్లలు కేరింతలేని వాడతాయి ఇంటికి దగ్గరనే. కాకపోతే ఇప్పుడు సౌండ్ లేదు కాబట్టి మీకు ఏమీ వినబడతలేదండి. ఇప్పుడు నాకు వినబడుతూనే ఉన్నాయి అక్కడ పిల్లల శబ్దాలు, ఆ శబ్దాలు. కాకపోతే వాహనాల శబ్దాలు తక్కువ అండి, స్మూత్గా వెళ్ళిపోతుంటాయి. ఇంకా రణగుణ ధ్వనిలాగా ఉండవండి, అంబులెన్సులు పోతుంటాయి అప్పుడప్పుడు. ఓకే అండి, ఈ వీడియో ఇలా ఉంది చూడండి. ఇలా మొత్తం రోడ్డు మొత్తం తీశానండి. ఇంకా మోడం అవుతుందని తొందర తీసేసుకుంటూ వెళ్ళానండి. చుట్టుముట్టు ఇవే కార్లు, ఇవే అపార్ట్మెంట్స్. ఎక్కువ బ్లాకే కనబడుతుంది అండి కార్స్ మాత్రం. అపార్ట్మెంట్లు మాత్రం సింపుల్గా ఇప్పుడు పెయింట్ మామూలు గోడలు అండి అవి. ఏమి అంటారు, సిమెంట్ గోడలో చెక్క గోడలో అంటండి అవి. చెక్కనేనంట అండి మొత్తం, సిమెంట్ కాదు. ఏమన్నా అగరబత్తులు వెలిగించాలంటే కూడా ఆలోచించాలండి.
ఇప్పుడు మళ్ళీ పార్కులో చూపిస్తానండి. ఫస్ట్ చూపించాలి ఇది, కానీ పార్కులోనేనండి. ఇప్పుడు వచ్చిన పార్కులోనే మేము ఫోటో తీస్తా అని అంటే నిలబడ్డాము. తొందరగా తీస్తలేడు మా అబ్బాయి చింటూ, లేట్ చేస్తున్నాడు. అలాగే నిలబడ్డాము. ఓకే అండి, ఈ విధంగా ఉంది చూడండి గ్రీనరీ. చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ మాత్రం. పచ్చని ప్రదేశం అండి. మా చెర్రి ఆడుకుంటుంది వాళ్ళ మమ్మీ దగ్గర. అక్కడ దూరం వెళ్ళిపోయి వాళ్ళ డాడీ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది మా దగ్గరికి. ఇద్దరి దగ్గరికి వచ్చేటట్టు వస్తుంది, ఒక్కరి దగ్గరికి వెళ్తుందండి. ఓకే, వచ్చేసింది చూడండి దొంగపట్టి. ఇలా ఈ విధంగా ఉందండి. సెలయేరు అన్నీ చాలాసేపు గడిపాము. ఫౌంటైన్ లాగా ఉంది ఒక సైడు. ఇలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నామండి. కూర్చుందండి మా నిఖిల, చాలాసేపు నడిచిందని ఒక దగ్గర కూర్చుంది. కొద్దిసేపు రెస్ట్ కొరకని మేము కూడా కూర్చున్నాము. 5 minutes అలా కూర్చొని రిలాక్స్ అయినాము. కూల్ డ్రింక్స్ అవి ఇవి మళ్ళీ ఒక దగ్గర కూర్చొని తాగాము. ఇది ఇంకా రిటర్న్ వచ్చామండి. ఇక్కడ పార్కు దగ్గర ఉంటుంది మా చింటూ వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ ఇది ఉందని నేను ఊగితే సరిగ్గా రాలేదంటే ఈయన ఊగి చూస్తున్నాడు, ఇలా ఊగాలని. నాకేమో రావట్లేదు, గట్టిగా ప్రెస్ చేసి ఊగాలని చెప్తున్నాడు. అలాగే ఊగుతున్నానండి అంతే. ఆయన చూపించడానికి అలా స్పీడ్గా ఊగుతున్నాడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాకపోతే టైంపాస్ బాగానే అయిందండి మాకు, బోర్ అనేదే లేదండి. ఇదిగో ఇది పైన ఫస్ట్ తీశానండి, తీసి కిందికి వెళ్ళాను. పైన ఇలా కనబడుతుంది చూడండి, అపార్ట్మెంట్స్, స్కై అన్నీ మంచిగా నాకు ఫొటోస్ కూడా చాలా క్లియర్గా వస్తాయండి. అక్కడ ఏందో నెట్ ఉంటుందా లేకపోతే ఏదో, కానీ మామూలు ఫోన్ తోటి తీసినవే ఇంత నీట్గా వస్తాయి. ఇక్కడ అయితే రావండి, ఎందుకేమో ఎండ తగ్గుతుంది బాగా. అక్కడ చాలా బాగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించేది. ఫొటోస్ తీసినా కూడా, వీడియోస్ తీసినా కూడా నీట్గా ఉండేదండి. ఇలా ఉందండి మొత్తం. రోజు ఇంకా లండన్ వచ్చే ముందర ఇవన్నీ తీయాలని తాపత్రయం, అందుకు మొత్తం కవర్ చేశానండి. ఇలా చుట్టుముట్టు ఎక్కడ చూసినా బిల్డింగ్సే అండి, A to Z బిల్డింగ్స్. ఇక్కడ ఏరియా అంతా అవుట్స్కట్స్ లాగా ఉంటుందండి, అందుకొరకు ఎక్కువ ఉంటాయి. రణగుండ పనులు ఉండవండి ఎక్కువ. ఎయిర్పోర్ట్కు 1 గంట పడుతుందండి ఇక్కడ నుంచి. ఒక్కటే ఏమన్నా ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇంక అంతే సంగతులండి. మనకు వేరే పక్కన ఇక్కడ మళ్ళినట్లు వేరే దారే ఉండదండి. ఇది ఒక్కరోజు బేకరీ షాప్కి వెళ్ళామండి, షాపింగ్ మాల్కి వెళ్ళి బయట సీనరీస్ చాలా బాగున్నాయండి. అది కాకపోతే మీకు క్లియర్గా కనబడట్లేదు, దూరంకి వెళ్ళి తీశాను కాబట్టి. బేకరీ షాప్కి వెళ్ళి చూసి చెర్రీ కొద్దిగా జలుబులాగా అయింది, డల్గా ఉందండి. ఇంకా అట్లా కూర్చున్నాము. నిఖిల కూడా డల్గానే ఉంది కొద్దిగా, ఆ రోజు జలుబు ఉందని. ఓకే, బేకరీ షాప్కి వెళ్ళి బేకరీ స్వీట్ శాండ్విచ్ తిన్నామండి. ఇంకా ఐస్ క్రీమ్ ఏవేవో తిని మళ్ళీ బయలుదేరామండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని షాపింగ్ మాల్స్ అండి, ఇంకా పార్క్ కూడా అయిపోయింది కదా. పార్కులో అలా ఉంది, ఇది ఇలా ఉందండి. కొద్ది దగ్గర వెళ్ళి తీశాను. ఇది ఇంకొక ఏరియా, లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ తీసిన సిటీ ఏదో ఉందండి, పేరు స్టీమర్ పేరు. ఆ స్టీమర్ ఎక్కామండి. అది ఎక్కిన క్లిప్ కూడా కనబడతలేదు, అన్నీ డిలీట్ చేశానండి. చాలా వీడియోస్ అయినాయని డిలీట్ చేసినాయి. ఇప్పుడేం అవసరం ఉందండి, ఇప్పుడు తెలుస్తుంది. ఏమన్నా పెడదామంటే క్లిప్పింగ్లు దొరుకుతలేవండి.
ఆ రోజు వెయిట్ చేస్తున్నామండి స్టీమర్ కొరకు. ఎక్కింది చాలా బాగుండే, అది ఎక్కడో మిస్ అయిందండి. షార్ట్స్లో పెట్టాను చూడండి, చాలా బాగున్నాయి. అది ఏదో కట్టి రిపేర్ ఏమైంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. స్టీమర్ పైన ఎక్కొచ్చండి, హాయిగా ఉంటుంది పైన ఎక్కితే మంచిగా. అది 1 అవర్ ఎంజాయ్ చేసామండి, చాలా బాగుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోప్వే ఎక్కడానికి వచ్చి ఇక్కడ లంచ్ చేసామండి హోటల్లో. లంచ్ చేసి పైన షాపింగ్ మాల్ ఉందంటే వెళ్తున్నాము. టైం బాగా తిరిగి అలసిపోయామండి, డల్ అయిపోయింది ప్లీజ్. ఇది ట్రాలీ నిండిపోయిందండి ఆ రోజు. ఇదంతా అక్కడనేనండి షాపింగ్ మాల్. మొత్తం లేడీస్ కార్లు నడుపుతారు, అన్నీ వాళ్ళే ఎక్కువ మెయింటైన్ చేస్తారండి. జాబ్స్ గిట్ల జెంట్స్ కంటే వాళ్ళే ఎక్కువ యాక్టివ్గా ఉంటారండి లండన్లో, ఆడవాళ్ళే. ఓకే అండి, ఇది లండన్ బ్రిడ్జ్ దగ్గరనే చూడండి, థేమ్స్ నది అంటారండి. ఇలా చూస్తున్నాం సైట్ సీయింగ్. ఇంకా ఎక్కలేదండి, ఎక్కాలని ఇంక నిలబడ్డాము. ఇది ఇంకో షాప్ అండి, చెర్రీకి ఏదో తీసుకుందామని వచ్చారు వీళ్ళు. షూస్, డ్రెస్ తీసుకుందామని, చింటూ బర్త్డే ఉందని తీసుకుందామని వచ్చారు, షాపింగ్ చేస్తున్నారు. నేను అప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతున్నాయండి, అలా చూస్తున్నారు. ఇలా ఉందండి మొత్తం షాపింగ్ అంతా. చాలా పెద్దగా నడుచుకుంటూ వెళ్తున్నాము రోడ్ మీద. ఎలిజబెత్ పోర్ట్ కూడా ఉందండి, ఏమంటారు ఎలిజబెత్ది, రాణి ఎలిజబెత్ అంటండి. ఓకే, ఇది కూడా లండన్ బ్రిడ్జ్ దగ్గరనండి, వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది జెయింట్ వీల్ అండి, ఇది ఎక్కలేదండి, ఇది ఒక్కటి. వేరేది రోప్వే ఎక్కాము. రోప్వేలో పైనుంచి చూసేది సీన్స్ చాలా బాగుంటాయండి. పైనకి ఎక్కాము, రోప్వే కేబుల్ కార్ అని ఉంటుంది, దాని మీద ఎక్కి పైన రోప్వే లాగా పోతుంటుందండి, చాలా బాగుంది అది కూడా. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టీమర్స్ చూడండి, చాలా ఉన్నాయండి స్టీమర్స్. మనం ఇష్టం ఉన్న స్టీమర్ బుక్ చేసుకోవాలండి. మనిషికి ఎంతనో ఉంటుంది రేటు, 1000 ఎంతనో ఉంటుందండి, అది బుక్ చేసుకోవాలి. 10 pounds అంటే 10 pounds 10 pounds ఏమండి. ఓకే అండి, ఈ వీడియో ఎక్కాం చూడండి, రోప్వే ఎలా ఉందో చూడండి. మాకు ఇలా కనబడుతుందండి, ఇలా ఉంటాయండి మనం ఎక్కే కార్స్ అన్నీ. రోపే తాడుకి ఆలాడబడి వెళ్తామండి. ఇప్పుడు అర్థమవుతుంది కదా, మనకు మొత్తం లండన్ నగరం మొత్తం కనబడుతుందండి. రోపే ఎయిర్పోర్ట్ అంతా పైన హైట్ చాలా ఉంటుందండి, మనకి చిన్నగా కనబడుతుంది ఇక్కడ. ఓకే అండి, నేను వీడియో తీయడంలో నిమగ్నమైన ఇది స్టీమర్ చూడండి, పెద్దగా ఉంటుందండి. ఒక పార్క్ లాగా పెద్దగా గ్రౌండ్ 300-400 ఎకరాస్లో ఉన్నట్టు ఉంటుందండి. ఇది మా అబ్బాయి పనిచేసే ఆఫీస్ దగ్గర ఒకసారి దిగామండి. ఇక్కడ కూడా బాగుంది, సీనరీస్ అని, బిల్డింగ్స్ సీనరీస్ చాలా బాగున్నాయండి. అన్ని ట్రైన్లకే తిరిగామండి. ఈ ప్లేసులన్నీ చుట్టూరు ఎందుకు క్యాబ్ కట్టుకుని వేస్ట్ టైం అని. ట్రైన్ అయితే ఈజీ అండి, 30 minutesలో ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళే వాళ్ళం.
ఇది కూడా ఆఫీస్ దగ్గర అండి. మా బాబు ఆఫీస్ అక్కడనే ఉంది. చూపిస్తారండి మమ్మీ అంటే వెళ్ళాము. అదిగో అదే పేరు అంటే ఏం పేరు ఉంది, ఏబిసా ఏదో ఉందండి, EBS. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కసారి వెళ్ళామండి మేము. గ్రీనరీని మాత్రం చాలా బాగుందండి. అంతే అండి లండన్ విశేషాలు. ఇప్పుడు మళ్ళీ వీలున్నప్పుడు పెడతానండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మనము తీయాలనుకుంటే ఎన్నో వీడియోస్ తీయచ్చండి, టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఆగి ఉన్నారు కాబట్టి నేను ఇంత తీస్తున్నానండి. ఆగకుండా పరుగులు అంటే తీయలేకపోతున్నానండి. వేరే ప్రదేశాలకు చాలా వెళ్తా కానీ వీళ్ళు తొందర పెడతారండి. ఇప్పుడు మాత్రం బాగానే ఉన్నారు నిదానంగా, కానీ ఒక్కొక్కసారి అస్సలు వీడియో కూడా తీయనీయలేరండి. అయ్యో అనిపిస్తుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ప్లీజ్. బాయ్ బాయ్, సీ యూ టుమారో, కీప్ వాచింగ్, బాయ్.